హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రాన్స్ గోంగూర ఎట్లా చేయాలో చూద్దాం. మసాలాకు కావాలండి కొబ్బరి, అల్లం, చిన్నుల్లిపాయలు. ఫస్ట్ గోంగూర ఉడికించుద్దాం ఫ్రెండ్స్. టమాటా, పచ్చిమిర్చి వేసేద్దాం. గోంగూర వేసి ఉడికిద్దాం. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఉడికిద్దాం ఫ్రెండ్స్. లాస్ట్లో మగ్గినాక కొంచెం వాటర్ వేసుకుందాం. గోంగూర ఉడికిపోయింది ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా మెత్తగా మెదుకోవాలి. బాగా మెత్తగా మెదుపుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేడి అయ్యాక ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి వేసుకోండి. వేగాలండి. ఇలా వేగినాక మసాలా వేసుకుందామండి. కొబ్బరి, అల్లం, చిన్నుల్లిపాయలు వేసిన మసాలా అండి. ఇది కొంచెంసేపు వేగినాక ఇది కూడా కొంచెం పసుపు, ఉప్పు, కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు. వేసుకొని ఇది కూడా కాసేపు అలా వేగినాక ఇప్పుడు రొయ్యలండి. ఇవి నేను వాష్ చేసి మొత్తం కొంచెం లైట్గా పసుపు వేసి ఉడకబెట్టానండి. దీంట్లో వేసుకుందాం. దీంట్లో కొత్తిమీర వేసుకున్నామండి. ఉడికిపోయింది. గోంగూర వేసుకుందామండి. వేసుకున్న కాసేపు 5 మినిట్స్ పెట్టేద్దాం స్టవ్ మీద. అయిపోద్దండి. ఇది ఈరోజు తిన్నా కానీ సాయంత్రం తింటే ఇంకా బాగుంటుందండి. మాగి అసలు టేస్ట్ బాగుంటుంది.